ఓం శ్రీ సాయినాథాయ నమః. అనుగ్రహలీల 1. 1997లో ఒక స్వామి వారిని దర్శించడానికి కుటుంబంతో కలిసి తణుకుకు రైలులో బయలుదేరాను. మేము నిడుదవోలులో దిగి ఇంకొక రైలు ఎక్కాలి. ఈ విషయం నాకు తెలియదు. నిడుదవోలు 5 నిమిషాలలో వస్తుందనగా ఒక ముసలి వ్యక్తి చూడడానికి పిచ్చివాడిలా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి నా ప్రక్క సీటులో కూర్చోవచ్చునా అని అడిగితే కూర్చోమన్నాను. మా అమ్మాయి భవానీ బుగ్గ గిల్లుతూ ఈ రైలు తణుకుకు వెళ్ళదు, మీరు నిడుదవోలులో దిగండని నేను ఏమీ అడగకనే చెప్పాడు. ఆయన అలా చెప్పడం, స్టేషన్ రావడం, మేము దిగడం, ఇంకొక రైలు సిద్ధంగా ఉంటే ఎక్కడం జరిగింది. రైలు మారిన తరువాత వచ్చింది ఎవరో కాదు, సాయేనని గుర్తించే బుద్ధి లేనందుకు ఎంతో సిగ్గుపడ్డాను. నా కోసం ప్రేమతో కరుణతో వస్తే గుర్తించలేక పోయానని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను. అనుగ్రహలీల 2. ఇది కావాలని అంటే చాలు క్షణాలలో ప్రసాదించారు. ఆ అనుభవం వినండి. 1999లో ఒకసారి కుటుంబంతో కలిసి షిరిడీకి వెళ్ళాను. ఇక కొన్ని క్షణాలలో వైజాగ్కు రావడానికి బయలుదేరుతున్నాము. ఒక షాప్లో ఒక సాయి ఫోటో కనిపించింది. దానిని కొనాలని మనసు ఆరాటపడింది. కానీ అప్పటికే చాలా కొనడం వలన డబ్బులు ఛార్జీలకు మాత్రమే ఉన్నాయి. ఆ ఫోటో 80 రూపాయలు ఉంటుంది. వెంటనే సాయి నాకు 80 రూపాయలు కావాలి, నీ సమాధి దగ్గరకు వస్తున్నాను, నా కోరిక తీర్చు. నేను ఎప్పుడూ నిన్ను ధనం కోరలేదని, దర్శనం కోసం రమ్మని మా శ్రీమతిని, మా అమ్మాయి భవానిని పిలిచాను. అందరం కలిసి మళ్ళీ సమాధి మందిరంకు వెళ్ళాము. నా ముందు నా శ్రీమతి, ఆమె ముందు భవానీ ఉంది. సమాధి 4 అడుగుల దూరములో ఉంది. సాయి నా కోరిక తీర్చమని నేను ప్రార్థనలో ఉన్నాను. తక్షణమే భవానికి 100 రూపాయలు క్రొత్త నోటు దొరికింది. నాన్న చూడు, నాకు 100 రూపాయలు దొరికాయని దానిని హుండీలో వేయబోయింది. సాయి అనుగ్రహానికి నేను ఆశ్చర్యపోయాను. తల్లి, నేను సాయిని 80 రూపాయలు కావాలని ప్రార్థించాను. అందుకే ఆయన నాకు ఇచ్చాడు. వేయవద్దని ఆ డబ్బుతో సాయి ఫోటో కొని మిగిలిన 20 రూపాయలు మా అమ్మాయికి ఇచ్చాను. భక్తులారా, అవగతమైందా? నీవు ప్రేమతో అడగాలే గాని సాయి ఇవ్వలేనిది ఏదీ లేదు. కావలసింది పరిపూర్ణ విశ్వాసం, ప్రేమ. ఓం శ్రీ సాయినాథాయ నమః.